మనం తరచుగా వింటూ ఉంటాం, మా పిల్లలు ఫోన్ చూస్తేనే అన్నం తింటున్నారు, హోంవర్క్ చేయకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతూ రీల్స్ చూసి టైంపాస్ చేస్తున్నారు, చెప్పిన మాట అస్సలు వినట్లేదు, ఫోన్ లేకుండే కోపంతో అచ్చేస్తున్నారు, చిరాకు పడుతున్నారని. దాన్ని మనం మొబైల్ అడిక్షన్ అంటాం, వ్యసనం లాగా. అని అంటే ఈ మందు, సిగరెట్, డ్రగ్స్ లాగా అనమాట. అంటే బ్రెయిన్ నియంత్రణకు వెళ్ళిపోయి మనం ఏం చేస్తున్నాం మన కాన్షియస్లో ఉండవు అనమాట. ఇది కొన్నిసార్లు ఎంతవరకు దారితీస్తుంది అంటే వేరే వాళ్ళ ప్రాణం తీయడానికైనా, వారి ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధపడుతుంది. నాకు తెలిసిన ఒక ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ ఇప్పేయాలని ఇంట్లోకి వెళ్ళి హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు. మరొక సందర్భంలో ఆ అబ్బాయి ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని వాళ్ళమ్మ ఫోన్ లాక్కుంటే తల మీద కొట్టిస్తే ఆమె కింద పడి ఆ రక్తం మడుగులో ప్రాణంతో పోరాడుతుంటే ఏమీ తెలియనట్టు చాలా నార్మల్గా వెళ్ళి తన ఫోన్లో నిమగ్నం అయిపోయాడు. మరి మొబైల్కి పిల్లలు ఎందుకు అంత అడిక్ట్ అవుతారు? కారణం ఏంటంటే మన మెదడులో ఒక వ్యవస్థ ఉంటుందన్నమాట. అదేంటంటే ఒక పని స్టార్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తినాలనిపించినా చూసినా మన మధ్య మెదడులో ఒక డోపమిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఎస్, నువ్వు ఈ చాక్లెట్ తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కాబట్టి తిను అని మోటివేట్ చేస్తుంది. కాబట్టి డోపమిన్ని మోటివేషనల్ హార్మోన్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఇంకో చాక్లెట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ డోపమిన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా ఎన్ని చాక్లెట్స్ తింటాం? సో దీన్ని కంట్రోల్ చేయడానికి కార్లో బ్రేక్ లాగా మన ముందు మెదడులో ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం ఏం చేస్తుందంటే, ఇక చాక్లెట్స్ ఎక్కువ తింటే నీ హెల్త్ పాడైపోతుంది కాబట్టి ఇక చాలు అని డోపమిన్ని స్లో డౌన్ చేయడానికి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. సో అలా మనం చాక్లెట్ తినడం ఆపేస్తాం. నెక్స్ట్ ఇక మొబైల్లో కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు ప్రతి లెవెల్కి కూడా ఇలా డోపమిన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఇలా డోపమిన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఎంతలా అంటే మన ప్రిఫ్రంటల్ కార్టెక్స్ కంట్రోల్ చేయనంతగా డోపమిన్ చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువ సార్లు ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం వల్ల డోపమిన్ ఏమో చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ ఏమో కంట్రోల్ బ్రేకర్ ఏమో చాలా వీక్ అయిపోతుంది. ఆ ఫోన్ ఏం చెప్తుందంటే మన బ్రెయిన్కి, నా ఎంత ఫాస్ట్గా, నాకంటే ఎక్కువ హ్యాపీనెస్ నీకు ఎవ్వరు ఇవ్వలేరు అని చెప్తుంది అనమాట. దాన్ని మాయలో పడేస్తుంది అనమాట. దానివల్ల పిల్లలు ఫోన్ నుంచి అంత బయటికి రాలేరు అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చిన్నపిల్లల నుంచి టీనేజ్ వరకు ఈ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ కంట్రోల్ చేసే భాగం అంత డెవలప్ అవ్వదు కాబట్టి ఫోన్ నుంచి అంత బయటికి రాలేరు అనమాట. అలాగే పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల మెంటల్లీ, ఫిజికల్లీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటంటే, కోపంతో పిల్లల మీద వచ్చేసి ఫోన్ లాక్కోవడం కానీ, తిట్టడం కానీ, కుట్టడం కానీ చేస్తే వాళ్ళు ఫోన్కి మరింత అడిక్ట్ అవుతారు. కాబట్టి ఫోన్ చూసే టైంని మనం కట్ చేయాలి. అంటే ఈరోజు 3 గంటలు మాత్రమే, వారం తర్వాత 2 గంటలు, తర్వాత గంట, భోజనం చేసిన తర్వాతనే ఫోన్, హోంవర్క్స్ చేసిన తర్వాతనే ఫోన్, ఇలా మనం చెప్పామనుకోండి మెదడుకి అంత షాక్ తగలదనమాట. ఖాళీగా ఉంటే పిల్లలు మొబైల్ వైపు మళ్ళీ వెళ్తారు కాబట్టి ఆ టైము తల్లిదండ్రులకు ఇంట్లో హెల్ప్ చేయమని చెప్పడం కానీ, బయట అవుట్డోర్ గేమ్స్, సైక్లింగ్, మ్యూజిక్, డ్రాయింగ్, ఏదైనా బుక్ చదివి దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ హెల్తీ డోపమైన్ ఏమో మోటివేషన్ దారితీస్తే, బోర్ డోపమైన్ ఏమో అడిక్షన్ దారితీస్తుంది. ఫైనల్గా ఒక మాట, పిల్లలు చెప్పింది ఫాలో అవ్వరు, చూసిందే ఫాలో అవుతారు. కాబట్టి ముందుగా పేరెంట్స్ ఫోన్ పక్కన పెట్టేసి టైం స్పెండ్ చేయాలన్నమాట. సో అలా వాళ్ళు పేరెంట్స్ వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలని నా విన్నపం. థ్యాంక్ యూ.